25, √26, √12, √36. ఇప్పుడు సపోజ్గా మనకి ఇలా అండర్ రూట్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం నార్మల్గా లాంగ్ డివిజన్. ఇప్పుడు √25 అంటే చేయాల్సిన అవసరం లేదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 5, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ 6. ఈ 26 ఈ 12 తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం, అవునా కాదా? లాంగ్ డివిజన్ మెథడ్ అంటే అది చాలా లాంగ్ టేకింగ్ ప్రాసెస్, గంట పడుతుంది అది చేయడానికి. సో నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది ఎలా చేయాలంటే √26 తీసుకుంటున్నాం ఫర్ మనం ఈ √26 తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 5 స్క్వేర్ అనేది ఎంత వస్తుంది, 5 స్క్వేర్ అనేది 25 కదా, ఈ 25 అనేది 26 కన్నా చిన్న కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, మనం ఏం చేయాలంటే ఈ √26ని సాల్వ్ చేయాలంటే దీనికన్నా తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. దీనికన్నా తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అది ఈ 25కి ఎన్ని యాడ్ చేస్తే 26 అవుతుంది, +1 యాడ్ చేస్తే 26 అవుతుంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే 25 అనేది 5 స్క్వేర్ కదా, +1. ఇప్పుడు డినామినేటర్ ఏం చేయాలంటే ఈ 5ని డబల్ చేయాలి, చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇవన్నీ 10తోని డివైడ్ చేయాలి. ఇది ఎలా డివైడ్ చేస్తామంటే ఈ 10 అనేది 1తోని డివైడ్ చేయాలి. ఇది డివైడ్ చేయొస్తుంది, చూస్తే హార్డ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి, ఎందుకంటే 10 తోటి 1 డివైడ్ చేయరాదు కదా. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, 10 1s 10. ఆన్సర్ ఏంటిది, 5 + 0.1 చేస్తే మనకు 5.1 వచ్చింది. √26 ఎంత, 5.1. మీరు ఒకసారి క్యాల్సిలో కొట్టండి, సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ √12 చేద్దాం. √12 కన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ చిన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది, 9. 9 అనేది స్క్వేర్ ఎంత అవుతుంది, 4. 3 స్క్వేర్ ఎంత అవుతుంది, 9. 4 స్క్వేర్ ఎంత అవుతుంది, 16. ఇక్కడ మనకి 16 అనేది పవర్స్, 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మనల్ని √12 అడుగుతుంది. √12 అంటే ఏంటి, 12 కన్నా చిన్నదంటే 9 కదా. సో 9కి ఎన్ని యాడ్ చేస్తే మనకు 12 అవుతుంది, 3. ఇప్పుడు ఏం చేయాలి, 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 3 పర్ఫెక్ట్ స్క్వేర్ +3. 3 దీన్ని ఈ 3 ఉంది కదా, దీన్ని డబల్ చేయండి, డబల్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు 3 ఈ 3/6ని డివైడ్ చేయాలి. ఇక్కడ 0 అండ్ ఇక్కడ 0, 6 టేబుల్లో 30 పోతుంది, పాయింట్ పెట్టుకోవాలి, 6 5s 30. సో ఆన్సర్ ఏంటిది, 0.5, 3.5. √12 ఆన్సర్ ఏంటిది, 3.5. ఇలా ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం సింపుల్గా ప్రాబ్లం చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.